హలో గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక ఈ-కామర్స్ బ్యానర్ డిజైన్ చేసాం. ఈ బ్యానర్ వచ్చేసి జస్ట్ ఒక ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ లాగా, జస్ట్ ఈ-కామర్స్ బ్యానర్స్లో ఈ-కామర్స్ సైట్స్లో ఉంటాయి కదా, జస్ట్ ఒక ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో మనకు చాలా ప్లేసెస్లో మనకు కనబడుతూ ఉంటాయి అండ్ గూగుల్ యాడ్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనం అటువంటి బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. Okay, first of all go to file, take the new document. Okay, size వచ్చేసి just 200 by 628, right? Just create. Okay, that then go to file. Okay, mainly మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ఇమేజ్ PNG ఫైల్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, జస్ట్ దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను మన మెయిన్ సోర్స్లోకి. జస్ట్ Ctrl+T. It should be fine. Okay, right. First of all, go to background layer and go to solid color. Just నేను కలర్ వచ్చేసి దట్స్ వై జస్ట్ మీకు కలర్ కూడా చూపిస్తున్నాను. దట్స్ ఆల్. ఓకే, జస్ట్ నాకు ఇప్పుడు చూడండి, మన ప్రొడక్ట్ ఇమేజ్ వచ్చేసి జస్ట్ ఈ ప్లేస్లో జస్ట్ యాడ్ చేసినట్టు మాత్రమే ఉంది. అది ప్రొఫెషనల్గా లేదు. జస్ట్ ఎట్లా అంటే పర్ఫెక్ట్ ఒక ఫ్లోర్ పైన నిల్చున్నట్టు మాత్రం అది లేదు ప్రొఫెషనల్గా. జస్ట్ మనం దానికి షాడోస్ అప్లై చేద్దాం. జస్ట్ go to solid color layer. I can create the new layer. Just empty layer create చేస్తున్నాను. జస్ట్ నేను కలర్ ప్యాలెట్ జస్ట్ నేను ఈ కలర్ పిక్కర్ ద్వారా ఈ కలర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో. జస్ట్ నేను దీనికంటే కొంచెం జస్ట్ క్లిక్ చేసా. జస్ట్ ఆర్ట్ ప్లేస్ షిఫ్ట్ పట్టుకొని జస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను జస్ట్ లైట్ కలర్లో. ఇట్స్ నైస్. అండ్ అగైన్ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, మళ్ళీ ఎంప్టీ లేయర్. అగైన్ గో టు జస్ట్ కొంచెం ఇంకా లైట్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ అగైన్ ఇట్స్ నైస్. జస్ట్ దీని ఆపోజిట్ కొంచెం తగ్గిస్తున్నాను. షుడ్ బి ఫైన్. జస్ట్ నేను ఇంకొక ఎంప్టీ లేయర్ క్రియేట్ చేస్తున్నాను. గో టు బ్రష్ టూల్. జస్ట్ నేను డార్క్ కలర్ తీసుకున్నాను, బ్లాక్ కలర్. జస్ట్ నేను సేమ్ ప్రాసెస్ షుడ్ బి ఫైన్. జస్ట్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. జస్ట్ దీని బ్లెండ్ మోడ్ చేంజ్ టు మల్టీప్లే. ఇట్స్ కొంచెం రియలిస్టిక్గా ఉంది. జస్ట్ నేను ఇది జస్ట్ నేను ఒపాసిటీ తగ్గించుకుంటున్నా. జస్ట్ మల్టీప్లై హిట్ చేసా. It's cool, right? Okay, then జస్ట్ నేను ఒపాసిటీ తగ్గిస్తున్నాను. జస్ట్ కొంచెం రియలిస్టిక్గా ఉంది. నైస్. జస్ట్ నేను సబ్జెక్ట్ ఇమేజ్ తీసుకుంటున్నాను. దెన్ గో టు డాట్స్ టూల్. జస్ట్ నేను లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అగైన్ గో టు బర్న్ టూల్. జస్ట్ నేను డార్క్నెస్ కూడా నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఇందులోకి. ఓకే, దెన్ టు గో టు రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్. జస్ట్ నీ పార్ట్ రిమూవ్ చేసేసుకుంటున్నా. జస్ట్ ఓకే, జస్ట్ నేను ఇది ఇక్కడ కార్నర్లో ప్లేట్ చేస్తున్నాను.
ఓకే అగైన్ కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను, జస్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ కంట్రోల్ జే. ఓకే జస్ట్ మీ 5 సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ కంట్రోల్ టీ. షుడ్ బి రియలిస్టిక్ రైట్. జస్ట్ వాటిని గ్రూప్ చేస్తున్నాను, కంట్రోల్ జీ షార్ట్ కట్. జస్ట్ వీటికి నేను లేయర్ మాస్క్ అప్లై చేశాను, దెన్ గో టు ప్లస్ టూల్, జస్ట్ నేను ఎరేజ్ చేసేసుకుంటున్నాను. దెన్ ఓకే జస్ట్ నేను ఇది ఈ మన ఫ్రిజ్ ఇమేజ్ కిందికి తీసుకొస్తున్నాను జస్ట్. ఓకే షుడ్ బి ఫైన్. దెన్ ఒక టెక్స్ట్, నేను అలా టెక్స్ట్ టైప్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే జస్ట్ నేను డ్రాగ్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ దీని బ్రెయిన్ కూడా వచ్చేసి లైట్నింగ్ పెట్టాను. ఓకే టెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇది ఒక బేసిక్ పోస్టర్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను. జస్ట్ మీ టాప్లోకి తీసుకొస్తున్నాం. Then top of the layer, Control Shift Alt T, then go to Filter, Camera. Just contrast levels కొన్ని అడ్జస్ట్ చేసుకుందాం. జస్ట్ ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం జస్ట్ ఒక ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.